సాయికృష్ణ కేసులో 2 తేదీలు కీలకంగా మారాయి. మే 24, 25న స్వర్గపురి శ్మశాన వాటికలో జరిగిన గుర్తు తెలియని మృతదేహాల దహనంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 23న రాత్రి 8 గంటలకు 2 గుర్తు తెలియని మృతదేహాలు స్వర్గపురికి వచ్చినట్టు సిబ్బంది నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. సాధారణంగా 6 గంటల తర్వాత మృతదేహాన్ని అనుమతించరు స్వర్గపురి సిబ్బంది. స్థానికంగా ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్ ఫోన్లు చెప్పడంతో 2 మృతదేహాల్ని స్వర్గపురి మార్చరీలో ఉంచారు సిబ్బంది. మే 23న రాత్రి వచ్చిన 2 మృతదేహాల విషయంలో 8 గంటల నుంచి 10 గంటల వరకు మార్చరీ పెట్టడంపై పోలీసులు స్వర్గపురి సిబ్బంది మధ్య చర్చ జరిగింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్కు సంబంధించి అధికారిక పత్రం ఇచ్చి పోలీసులు విచారించనున్నారు. ఈ 2 మృతదేహాలు 24న ఖననం చేసినట్టు నిర్ధారణ అయింది. ఈ మృతదేహాలు ఎవరివో పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డు ద్వారా పోలీసులు గుర్తించనున్నారు. విద్యుత్ దహన వాటిక ఇన్ఛార్జ్ భాష, స్వర్గపురి కార్యాలయం ఇన్ఛార్జ్ రవి, మరొక 2 వెట్టి కార్మికుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. మరోవైపు సాయికృష్ణ కేసులో మరోసారి టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని విచారణకు పిలిచారు పోలీసులు. సాయికృష్ణ కేసులో మార్కాపురం టు విజయవాడ ఎపిసోడ్ కీలకంగా మారింది. మార్కాపురం నుంచి సాయికృష్ణను ట్రాన్స్పోర్ట్ పోలీసులు విజయవాడ తీసుకొచ్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరి ఆదేశాలతో మార్కాపురం నుంచి సాయికృష్ణను విజయవాడ తీసుకువచ్చారనే అంశాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసుల నుంచి విచారణలో తేల్చనున్నారు పోలీసులు. మరోసారి టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతాకుమారి, మరొక ఎస్ఐ, 2 కానిస్టేబుళ్లను ఏసీపీ దైవప్రసాద్ విచారించనున్నారు. అదేవిధంగా స్టేషన్లో విధులు నిర్వహించిన సిబ్బంది నుంచి కూడా ఇవాళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు ఏసీపీ దైవప్రసాద్. సాయికృష్ణ కేసులో 2 తేదీలు కీలకంగా మారాయి. మే 24, 25న స్వర్గపురి శ్మశాన వాటికలో జరిగిన గుర్తు తెలియని మృతదేహాల దహనంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, సాయికృష్ణ కేసుకు సంబంధించి పోలీసుల విచారణ ఒకవైపున పోలీస్ స్టేషన్లో కొనసాగుతోంది. మరోవైపు దహనం జరిగిందని వస్తున్న ఆరోపణల మీద స్వర్గపురిలో కూడా జరుగుతోంది. ప్రధానంగా మే నెల 24, 25 2 తేదీల్లో జరిగినటువంటి గుర్తు తెలియని మృతదేహాల దహనానికి సంబంధించిన వివరాల మీద పోలీసులు ఆరాధిస్తున్నారు. స్వర్గపురి కార్యాలయానికి సంబంధించి ఇన్ఛార్జ్ ఉన్నారు రవి. ఏంటి పోలీసులు ఏ అంశాలు మిమ్మల్ని అడిగారు? ఎందుకంటే 24, 25 తేదీల్లోనే ప్రధానంగా డేటా అడిగినట్టు తెలుస్తుంది. అవునండి, మే 24, 25 తారీఖుల్లో ఆ రోజు వచ్చిన ఏ అనాథ బాడీల వివరాలు ఇవ్వండి అని చెప్పి మన సిఐ గారు వచ్చి అడిగి తీసుకున్నారండి. అంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి కూడా 2 డెడ్ బాడీస్ వచ్చినాయి అని కూడా చెప్తా ఉన్నారు. ఆ డెడ్ బాడీస్కి సంబంధించి అధికారికంగా స్టేషన్ నుంచి కూడా ఏమైనా అధికారిక పత్రాలు వచ్చినాయా, లేకపోతే లేకుండానే మనం ఇక్కడ భద్రపరిచి దహనం చేసాం? వచ్చాయి సార్, వస్తేనే లోపల పెడతారు, దహనం చేస్తారని, లేకపోతే అవ్వదు సార్. ఇంకేమేమి వివరాలు అడిగి తెలుసుకున్నారు పోలీసు? ఆ రోజు 24, 25 తారీఖుల్లో మనకి ఏ అనాథ బాడీలు వచ్చాయి అని చెప్పి తెలుసుకున్నారండి. మొత్తం ఆ రోజు 24, 25 తారీఖుల్లో 4 అనాథ బాడీలు వచ్చాయి. దాంట్లో కృష్ణలంకకు సంబంధించి ఒక 45, 50 సంవత్సరాలు గల 2 మగ అనాథ బాడీలు కూడా వచ్చాయండి. ప్రొసీజర్ ప్రకారం ఇదంతా చేశారా, లేకపోతే నిబంధనలకు విరుద్ధంగా జరిగిందా అనే దాని మీద పోలీసులు డేటా అడిగినట్టు తెలుస్తాం? నిబంధనల ప్రకారం చేసామండి. మన దగ్గర అంతా రికార్డు ఉంటేనే జరుగుతుంది. ఇది ఒకవైపున పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతున్నప్పటికీ 23 తారీఖున రాత్రి 8 గంటల సమయంలో 2 మృతదేహాలు కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మృతదేహాలు కృష్ణలంక స్వర్గపురికి వచ్చాయి. కాకపోతే స్వర్గపురి నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే గుర్తు తెలియని మృతదేహాలను తీసుకుని ఇక్కడ మార్చురీలో భద్రపరుస్తారు. కానీ 23వ తారీఖున రాత్రి 8 గంటల సమయంలో 2 మృతదేహాలు వచ్చాయి. ఆ మృతదేహాలు ఇక్కడ మార్చురీలో పెట్టడానికి సిబ్బంది నిరాకరించడంతో పోలీసులకి ఇక్కడ స్వర్గపురి సిబ్బందికి వాగ్వివాదం జరిగినట్టుగైతే పోలీసులు విచారణలో గుర్తించారు. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఈ బాడీలన్నీ కూడా మార్చురీలో పెట్టడానికి స్థానికంగా ఉన్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్కి అథారిటీ ఉంటుంది. ఆయన ఫోన్ చేసి చెప్పడంతో 8 గంటల నుంచి 10 గంటల సమయం, అంటే 2 గంటల పాటు ఆ మృతదేహాలను ఇక్కడ మార్చురీలో పెట్టడానికి డిస్కషన్ జరిగినట్టుగా అయితే మనకి పోలీసు విచారణలో తేలినట్టుగా తెలుస్తా ఉంది. ఆ 10 గంటల సమయంలో స్థానిక శానిటరీ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ చెప్పిన తర్వాత బాడీలను ఇక్కడ పెట్టడం, 24వ తారీఖున వాటిని దహనం చేసినట్టుగా అయితే పోలీసులు విచారణలో గుర్తించారు. ఇక్కడ ఎవరైతే విద్యుత్ దహన వాటికి ఇన్ఛార్జిగా ఉన్నారో భాష ఇచ్చిన స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆ 2 మృతదేహాలు ఎవరివి, ఆ రాత్రి సమయంలో ఎందుకు తీసుకొచ్చారు అనే అంశాల మీద పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో కూడా ఆ డెడ్ బాడీలకు సంబంధించిన మొదట ఫోటోలు తీస్తారు. ఆ డేటా అంతా కూడా అక్కడ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం డెడ్ బాడీలను ప్యాకెట్ చేసుకుని వస్తారు. వెట్టి కార్మికులు వచ్చి వాటిని దహనం చేసిన నేపథ్యంలో ఆ 2 మృతదేహాలలో 24వ తారీఖున జరిగిన ఆ దహనం ప్రక్రియలో
సాయికృష్ణ మృతదేహం ఉందా అనే అంశానికి సంబంధించి అయితే ప్రస్తుతం విచారణ జరగబోతోంది. పోలీస్ స్టేషన్ నుంచి హెడ్ కానిస్టేబుల్ చిన్నబాబు ఇచ్చిన అధికారిక పత్రాన్ని కూడా విచారించబోతా ఉన్నారు. వెహికల్ డిపోలో యోగేంద్ర అనే వ్యక్తి ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడ కూడా విచారణ చేపట్టి అసలు ఆ 24వ తారీఖున జరిగిన గుర్తు తెలియని మృతదేహాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు ఎందుకు ఆ 2 డెడ్ బాడీలు ఇక్కడ మార్చిరీలో పెట్టడానికి డిస్కషన్ జరిగింది. తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్ ఎవరు చెబితే వాటిని ఆ సమయంలో ఇక్కడ పెట్టడానికి అంగీకరించారనే అంశాలన్నిటి మీద కూడా పోలీసులు విచారణ కొనసాగుతా ఉంది. ఆ గుర్తు తెలియని మృతదేహాల్లో పోలీస్ రికార్డులో ఏముంది, అసలు ఇక్కడ ఎవరిది ఖననం చేశారు అనే అంశం మీద అయితే లోతైన విచారణ కొనసాగుతా ఉంది. స్వప్న. థ్యాంక్ యూ శ్రీకాంత్.